హాయ్ 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 అండి. వచ్చేసేయండి. సమ్మర్ కాకుండా వింటర్లో కాకుండా ఏ కాలంలో అయినా ఇప్పుడు ఎగ్జిబిషన్లు అనేది పెట్టడం కామన్ అయిపోయింది. ఎప్పుడు పెట్టే రొటీన్ ఎగ్జిబిషన్లు కాకుండా కొంచెం కొత్తగా అయితే జలకన్యలు ఎక్స్పో విజయవాడలో పెట్టారండి. అది ఎక్కడ అంటే సితారా థియేటర్ దగ్గర అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దామా. లోపలికైతే ఎంట్రన్స్నే ఒక గుహలా ఉందన్నమాట. లోపలికి వెళ్ళాలన్నమాట. అందులోంచి లోపలికి వెళ్ళంగానే మనము కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ అనే సాంగ్ గుర్తుందా? అలా ఆ స్టైల్ మరిపించే విధంగా చుట్టూ గ్లాసెస్తో పెట్టి ఆ గ్లాసెస్లోంచి ఆ వ్యూ కనిపించేటట్టు క్రియేట్ చేశారనమాట. చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ చూసారండి. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. ఫ్లైట్ ఎక్కి ఖర్చులు పెట్టుకుని వెళ్ళక్కర్లేదనమాట. ఒక్కచోటే అన్నీ కలిసినట్టు ఉందనమాట. అది చూసారా, ఆ వాటర్ ఫ్లో కానీ అక్కడ పిక్స్ దిగటం కానీ జనాలు అయితే తండోపతండాలుగా వస్తున్నారండి. యాపిల్స్ చెట్టుకి యాపిల్స్ ఇలా ఇచ్చేస్తే ఫోటోలు మేము దిగుతుంటే అయిపోయిందా అసలు ఊపి రానిలేదనమాట. జనాలు అంత ఇదిగా ఉందనమాట. నాకు ఇందులో ఒక మంచి ఆనందాన్ని ఇచ్చింది ఏంటంటే, అక్కడ ఇద్దరు ముగ్గురు అంటే చాలా ఫ్లోలో కూడా ఎవరో నన్ను గుర్తుపెట్టి మేము మీ ఫాలోవర్స్ అండి అన్నారు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మన ఫాలోవర్స్ మనకు అలా తారసపడితే మనకు హ్యాపీ కదా. సో ఇలా అక్కడక్కడైతే ఫొటోస్ దిగడానికి వీలుగా ఇలా అయితే పెట్టారనమాట. మంచు గడ్డలు ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ఎగ్జిబిషన్ మొత్తాన్ని చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు. ఇంకా 1 month వరకు ఉంటుందంటే తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇంతే కాదండి, వాటర్ ఉంది కదా, ఒక వాటర్లోంచి జలకన్యలు సాహస వీరుడు సాగర్ కన్యలో కనుక సీన్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మనము ఫ్రీగా చూస్తున్నాం అనమాట. చూసారా, చలిగా ఉందనమాట. ఆ చలి వాతావరణం క్రియేట్ చేయడానికి చుట్టూ ఏసీ కూలర్లు పెట్టారనమాట, ఇంకా చల్లగా ఉండటం కోసం. అసలు నిజంగా చాలా బాగుందండి. ఇంకంతే, నో వర్డ్స్. ఒకసారి అయితే విజిట్ చేయండి. మేమైతే చాలా ప్లేసెస్ అయితే చూసాము. కుదిరినంత వరకు అయితే ఫొటోస్ అయితే దిగాము. మాకైతే బాగా నచ్చింది. సో ఇది అయిపోగానే ఇంకా ఇలా లోపలికి వెళ్తూనే ఉండాలండి. కొన్ని ప్లేసుల్లో అయితే అసలు జనాలు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉందన్నమాట. అలా ఉన్నారు లోపల. సో ఇలా అయితే ఇక చూసారా, కూలర్ ఏసీలు పెట్టారు అక్కడ. ఈ రూమ్స్లోంచి లోపల చూస్తే మన రెస్ట్ రూమ్స్ స్టైల్లో ఉన్నాయన్నమాట మధ్యలో. సో పెంగ్విన్స్ అని అక్కడక్కడ ఇవి పెట్టారనమాట. బాగుందండి. ట్రీస్కి రకరకాల ఫ్రూట్స్ వేలాడదీస్తున్నట్టు అలా కూడా పెట్టారనమాట. అంటే మనము ఆ ఫీల్ రావటం కోసం అనమాట. చూసారా, మంచు కొండల్లోని సంద్రమా, ఏదో ఆ సాంగ్ గుర్తొచ్చింది, ఏంటో నాకు గుర్తులేదు కానీ, మళ్ళీ వచ్చిపో తేనెలూరు, అట్లా ఆ సాంగ్స్ గుర్తొస్తాయి అనమాట. అలా డాన్స్ చేశారని అనిపిస్తుంది. సాహస వీరుడు సాగర్ కన్యా థీమ్ అన్నారు కదా. సో థీమ్ అంటే థీమ్ కాదు, ఇది చూడంగానే ఆ మూవీ నేమ్ అయితే గుర్తొస్తుంది. నా ఫేవరెట్ వెంకటేష్ గారు అయితే గుర్తొచ్చేసారు. వీళ్ళు మధ్యలో ఈ వాటర్లోంచి ఇలా పైకి వెళ్ళి ఒక్కసారి ఆ వాటర్ మళ్ళీ శ్వాస ఆడటం కోసం ఏమో మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నారు. ఈ వాటర్లోనే చాలా విన్యాసాలు అయితే చేశారనమాట. చాలా బాగుంది. సో అసలు దగ్గరికి వెళ్ళి చూద్దామంటే ఎక్కడ అసలు తోసుకుని వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళామన్నమాట అప్పటికే లోపలికి. బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది, రొటీన్కి భిన్నంగా ఉందన్నమాట. తప్పకుండా అందరైతే వెళ్ళండి. సితారా థియేటర్ విజయవాడ. సో మధ్యలో ఇట్లా పిల్లలు ఇలా వీటి మీద ఎక్కడం కోసం ఇలా అయితే చాలా పెట్టారు. ఇక్కడ కూడా అంతే జనాలు బాగా ఉన్నారు. కానీ మేమైతే కొంచెం వెయిట్ చేసి మళ్ళీ రాం కదండి, పాపం తీసుకుని వెళ్ళాం కదా. సో తనకి నచ్చినవన్నీ ఇలా అయితే చేసి చిన్న రీల్స్ కూడా పనికొచ్చే విధంగా అన్నీ అయితే చేసాము. కానీ ఆ రీల్స్ నేను ఒక్కొక్కటి పెట్టేసరికల్లా తెల్లారిపోయేట్టుంది అనమాట. సో చూసారా, చాలా బాగుందండి. అందరూ వీడియోస్ తీసుకునే వాళ్ళు పాము అది చూస్తే నాకు భయం వేసింది దగ్గరికి వెళ్ళాలంటే. సో దూరం నుంచి అలా చూసి వచ్చేసాను. ఆ తర్వాత ఈ వాటర్ ఫాల్స్ మంచు అయిపోయినాయి కదండి. నెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికల్లా సేమ్ ఒక జూ ఎలా ఉంటుందో, మనము హైదరాబాద్లో పెద్ద జూస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళక్కర్లేదు. జూ పార్కులకి వాటికి వెళ్ళక్కర్లేదు, మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట. రామచిలక దగ్గర నుంచి, పాము దగ్గర నుంచి, పెంగ్విను, అసలు ఒక్కటి కాదు, టాటాయిస్, చిన్న బర్డ్స్, కాకులు, అలానే పిచ్చుకలు, పావురాలు, పెద్ద కోళ్ళు,
వాటి చెప్పడం రావట్లే, ఫ్లోలో మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని పేర్లు కూడా గుర్తురావన్నమాట. అంత బాగుంది. చూస్తున్నారు కదా, అంతకి చాలా వరకు నేనైతే కవర్ చేశాను. ప్రతి వీడియో కూడా మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇలా కవర్ చేశాను. చూడండి ఎంత బాగుందో, అసలు అచ్చం జూ ఉన్నట్టే ఉందండి. జూ పార్క్ అయితే ఎలా ఉంటుంది అట్లా 1 గంటలో మంచు పర్వతాలు చూసాము, జలకన్యను చూసాము, జూ చూసేసాము, అన్నీ చూసేసాము అనమాట. అన్నీ కవర్ చేసినట్టు అనిపించింది ఎగ్జిబిషన్. సో ఈ ఎగ్జిబిషన్ ఇలానే కాకుండా లోపలికి వెళ్ళాక మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి ఫుడ్ ఈ అన్నీ ఉంటాయి కదా, షాప్స్ అన్నీ అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. అవ్వండి పైకి చూసారు పక్షులు, బర్డ్స్ అన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈ పక్షుల విషయం కానీ, జలకన్య విషయంలో కానీ, మంచు పర్వతాలు అంత వాళ్ళకి ఇంకా వివరం తెలియదు కానీ ఇవన్నీ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈ మంచు పర్వతాలు, వాటర్ ఫాల్స్ అయితే మాకు పెద్దవాళ్ళం కాబట్టి మనకి బాగా అర్థమైద్ది. సో ఈ విధంగా అయితే మొత్తం ఇలా అయితే కవర్ చేస్తాయి అనమాట. అది ఫుడ్ కూడా తింటుంటే పిల్లలు అలా వాటికి ఆహారాన్ని వేయటము, వాళ్ళు కొంచెం చూసి వాళ్ళకి పుస్తకాల్లో చూడటము, టీవీలో చూడటం, లైవ్గా చూస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట. ఫుల్లీ ఎంజాయ్. అసలు ఈ హాలిడేస్ ఇచ్చి 10 days అయినా మాకు ఇప్పటివరకు ఎందుకు వెళ్ళటం కుదరలేదంటే ఈ దగ్గులు, జలుబులు, సెలవులు వచ్చినాయి దీనికోసమేనా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంక ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంక ఇంతే, మన స్కూల్స్ తెరిస్తే కుదరదని